మంచివాడు చెడువాడు అనేటువంటి భేదభావం ఆయనకేమీ లేదు. ఎవరైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే తన దగ్గరికి వచ్చి శరణు అంటే చాలు, శరణివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. తీసుకోవటానికి మనం సిద్ధంగా లేము, వచ్చింది చావది. మహా దుర్మార్గుడైన రావణాసురుడు కూడా స్వయంగా వచ్చినా కూడా నేను ఆయనకు శరణిస్తానని చెప్పన్నాడు ఆయన. వాడు పోలేదు. మనము వాడికన్నా ఏమన్నా తక్కువ మీరు చెప్పండి? మనకి అటువంటి బుద్ధే. భగవంతుడు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మనకు సమకూర్చి, నాయనా ఇంత అద్భుతమైన బుద్ధిని నీకు ఇచ్చాను, ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మని నీకు ప్రసాదించాను, ఈ మానవ జన్మలో నువ్వు నీ బుద్ధి చేత నన్ను గురించి తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను శరణు వేడితే నీకు కావలసినటువంటి సౌఖ్యం, మరలా ఈ జనన మరణ చక్రంలో పడకుండా ఉండేటువంటి భాగ్యము నీకు ప్రసాదిస్తాను అని ఆయన అంటూ ఉంటే దాన్ని స్వీకరించటానికి కూడా మనకి మనస్సు రాకుండా ఉన్నదే. ఇది కదా దౌర్భాగ్యం. ఈ విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మందిరంలో స్వామి విరాజమానులై ఉంటే వారితో కలిసి ఆ అమ్మ అక్కడ ఉన్నది. దాస్యతృష్ణా కలిత పరికరైః ఆనందనిఘ్నైః పుంభిః సంకీర్ణం. ఇంకా ఎలాగా ఉంది ఆ మందిరము అంటే, భగవానుడికి సేవ చేసి వారిని ఆనందింపచేయాలి అని కోరుకుంటున్న ఎంతోమంది భక్తులతో నిండి ఉన్నది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన భక్తి. ఒక ఆయన చామరం వీస్తానంటాడు, ఒక ఆయన గంధం పూస్తానంటాడు, ఒక ఆయన కాళ్ళు పెడతానంటాడు, ఒక ఆయన మంచి మేలిమి గొడుగును ఒకటి పెడతానంటాడు. ఇలాగా ప్రతి వాళ్ళు కూడా తమ తమ స్థాయికి, తమ తమ అభిరుచికి తగినట్లుగా పరమాత్మకు సేవ చేసి ఆయన్ను ఆనందింపచెయ్యాలి అనేటువంటి కుతూహలంతో ఎంతోమంది అక్కడ నిరంతరం ఉంటారు. ఏమంటే ఏదో పెద్ద మండపం ఉందన్నారే, అక్కడ ఎవరు ఉండరా, మేము పోగానే మమ్మల్ని తీసేసుకుంటారా ఆయన అంటే, అక్కడ ఎన్ని లక్షల మంది ఉండొచ్చు, ఎన్ని కోట్ల మంది ఉండొచ్చు, కానీ నీ ప్రత్యేకత నీకు ఉంటుంది అక్కడ. అది భగవంతుడి దగ్గర ఉండే వైశిష్ట్యం అంతా కూడా. అబ్బో ఇంతమంది వచ్చేసారులే, వాడెవడో రాకపోతే నాకేం పోయా అని చెప్పి అనుకోడు ఆయన. సాధారణంగా ఒక పెద్ద జన సమీకరణ ఏదో చేస్తూ ఉంటారు కదండి మన రాజకీయ నాయకులు వాళ్ళు. ఓ 1,00,000 మందో 2,00,000 మందో జనాలు వచ్చేసారు, చాలు మిగతా వాళ్ళు వస్తే మనకేమి రాకపోతే, ఏమండి అక్కడ ఏదో 10 బస్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాయిట అంటే, పర్వాలేదులేండి ఉంటే ఉన్నారులే వాళ్ళు, మనకు కావాల్సిన జనం వచ్చారులే వాళ్ళు తావదు వస్తారు పోనీండి అని వదిలేస్తారు. భగవంతుడు అలా వదలడండి. ఇక్కడ 1,000,000 మంది ఎదురుగ్గా కూర్చున్నా కూడా ఆ 1,000,000 తర్వాత ఒక్క మనిషి ఎవడైతే ఉంటాడో వాడి కోసం ఎదురు చూస్తుంటాడు ఆయన. తల్లిది కూడా అదే దయ. ఆయన చూస్తుంటాడంటే ఆమె చూడట్లేదా అన్న అడగద్దు మీరు మళ్ళీ. ఆయనతో పాటు ఈమె కూడా చూస్తున్నది అనే అర్థం. ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవే భగవంతుడంటే మనకి ఇంకా వేరే ఏం చెప్పుకోవట్లే మనం. కాబట్టి తన దగ్గర లేని పిల్లవాడి మీద తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. దగ్గరున్న పిల్లవాళ్ళు సరే ఎలాగో వాళ్ళు దగ్గరే ఉన్నారుగా, ఎక్కడో దూరంగా విదేశాల్లో పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తల్లి ఇంట్లో ఏదో పండగ, అందరూ చుట్టాలు వచ్చారు, చక్కగా బ్రహ్మాండంగా పిండి వంటలు చేసుకున్నారు, తింటున్నారు, ఆనందపడుతున్నారు, ఆటలాడుకుంటున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు. కానీ తల్లి మనసు ఎక్కడుంటుంది? ఏ పిల్లవాడైతే పండక్కి రాలేదో, అయ్యో పాపం వాడు అక్కడ ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, వాడు బాగానే తింటూ ఉండొచ్చు అక్కడ, కానీ తల్లి మనసు ఊరుకోదుగా. వాడికి కష్టం లేకపోయినప్పటికీ అమ్మో ఏం కష్టపడిపోతున్నాడో అని ముందుగానే భావిస్తూ ఉంటుంది.
అలాగా ఇన్ని లక్షల కోట్ల మంది అక్కడ ఉన్నప్పటికీ కూడాను ఆ స్వామికి సేవ చెయ్యాలి అనేటువంటి భావంతో అక్కడికి చేరేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన విప్రనారాయణ వంటి వాళ్ళు ఎంతోమంది స్వామికి నిత్యమాలా కైంకర్యం చేసేటువంటి మహానుభావులైన వాళ్ళు గృహీత తత్తత్ పరిచార సాధనై అని చెప్పి ఆ భగవానుడికి సేవ చేయటానికి ఏ ఏ సాధనాలైతే అవసరముందో ఆ సాధనాలన్నింటినీ కూడా చేతిలో పట్టుకొని సిద్ధంగా కూర్చొని ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ. చెప్పాం కదా, ఒక ఆయన చామరం, ఒక ఆయన ఇంకోటి, ఒక ఆయన ఇంకోటి, అలా ఏవో ఒక సాధనాలు పట్టుకొని ఉంటూనే ఉంటారన్నమాట. అలాగా ఎవరి స్థాయికి తగినట్లు వాళ్ళు భగవానుడికి సేవ చెయ్యాలి అని కోరుకునేటువంటి వాళ్ళే అక్కడ ఉంటారు. మహానుభావులు నమ్మాళ్ళవారు అంటారు, సూట్టు నన్మాలైగల్ తూయనేంది అని చెప్పి పరిశుద్ధమైనటువంటి భగవానుడికి సమర్పించదగినటువంటి మాలల్ని చేతిలో పట్టుకొని మేమందరం నుంచొని ఉంటామయ్యా. ఇది భక్తుడి యొక్క మానసికమైనటువంటి స్థితి. భక్తుడు ఎప్పుడూ కూడా భగవానుణ్ణి ఈ విధంగా చేరాలి, ఆయనకు సేవ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పరిచారంలో కొంతమంది ఎక్కువగా భగవంతుడికి సేవ చేయవచ్చు, కొంతమంది తక్కువగా సేవ చేయవచ్చు. కానీ చేసేటువంటి దానిలో ఆనందం మాత్రం అందరికీ సమానమే.